ఐదవది అధికారాల కోసం చేయకూడదు. ఆరవది ఎవరో తృప్తి కోసం మనం చేయకూడదు, లేక నా తృప్తి కోసమో నీ తృప్తి కోసమో ఎవరినో తృప్తి పెట్టడానికి చేయకూడదు. ఏడవది భౌతికమైన ఆశీర్వాదాలు ఏమైనా వస్తాయేమో అని చేయకూడదు. ఇవి చేయకూడనివి. ఎలా చేయాలి అని దేవుని వాక్యం తెలియజేయబడుతుందంటే ఇప్పుడే మనం చదువుకున్నాం. ఒకటి, దేవుని మహిమ కొరకు చేయాలి. రెండవది, దేవుని మెప్పు కోసం చేయాలి. మూడవది, దేవునికి ఘనత కలిగేటట్లుగా చేయాలి. నాలుగవది, దేవుడు మాత్రమే మహిమపరచబడినట్లుగా అందరి మనస్సుల్లో దూరినట్లుగా